చూద్దాం. అతను ఇలా పాట పాడుకుంటూ వస్తాడు. పాటల పల్లెకిలో కిలులేగే కిలుగాలి, ఎక్కడ ఉన్నావో నువ్వెక్కడ దొరుకుతావే, నువ్వు కనబడకుంటే పానం పిచ పిచ అవుతుంది, నువ్వు కనబడకుంటే పానం పిచ పిచ అవుతుంది. అయితే పోలీసు ఆవురా ఆవురా ఎడువేస్తాను ఆవురా ఆవురా నువ్వు ఏందో ఫారెన్ సరుకులు అమ్ముతాను వాడా? అబ్బా సారు నువ్వు నన్ను ఆపినవేది సార్, నువ్వు నాకు అసలే పానం పంచలే, సినిమా చూసి వస్తాను నన్ను కాపలే. ఏమ్రా నువ్వు బ్రౌన్ షుగర్ అమ్ముతానవాట, గోల్డెన్ బిస్కెట్లు అమ్ముతానవాట. ఏరా సరుకు తీరా తీరా నువ్వు తీరా తీ. సార్ పానం మంచిగా లేదు సార్, ఏమనుకుంది సార్, పానం మంచిగా లేదని తప్పించుకుందామని చూస్తాను. అవురాను అవురా అవురాను సార్ నన్ను ఏమనుకుంది సార్, సార్ నన్ను ఏమనుకుంది సార్, ఇంకోసారి రాత్రి బయట తిరుగుతా. అవురా సార్ నేను తిరిగా సార్, సార్ నేను తిరిగా సార్, నీకు దండం పెడతా సార్, నీకు దండం పెడతా. బుష్కు బుష్కు అబ్బ కొడతానే సార్, బుష్కు బుష్కు అబ్బ సార్ కొట్టకూడదు సార్, బుష్కు బుష్కు అబ్బ కొట్టకూడదు సార్, నొప్పి పెడతాను. ఇంకోసారి బయట కనబడతా. అవురా రాత్రి కనబడు సార్, మీకు దండం పెడతా సార్, నన్ను విడిచిపెట్టారు సార్. ఆ సరే పోరా, రాత్రి కనబడతా బొక్క తీసి డోళ్ళు కడతా బిడ్డ, నడు నడు. మీకోసం ఇప్పుడు చిలిపి వార్తలు అందిస్తున్నాం. అయితే ఒకసారి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ మహారాష్ట్ర బ్రిడ్జి దగ్గర 3 బోగీలు పడిపోయి తెగిపోయి నీళ్ళలో పడి మట్టిలోకి చొచ్చుకుపోతే అక్కడే ఉన్న 3 వ్యక్తులు ఇలా అందించారు. సమాచారం అందించిన వారు దొడ్డుముక్కు పోసయ్య, పాచమల్ల లక్ష్మయ్య, దగ్గరోగం దగ్గయ్య. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న కుక్కమూతి కొమరయ్య ఎస్ఐ గారికి సమాచారం అందించారు. హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో గోండ్రి కప్పలకు దునుగుడు కప్పలకు జరిగిన క్రికెట్ మ్యాచ్లో గోండ్రి ఎగురుడు కప్పల టీం 60 పరుగుల తేడాతో ఓడిపోయిందని మురిగిపోయిన గోండ్రు కప్పల టీం కెప్టెన్ సమాచారం అందించారు. అయితే కూరగాయల విషయానికి వస్తే తాజా టమాటాలు కిలో 30 రూపాయలు, మురిగిపోయిన టమాటాలు కిలో 20 రూపాయలు, పురుగు పట్టిన టమాటాలు కిలో 80 రూపాయలు. వార్తలు సమాప్తం. తిరిగి ఈ సమయానికి రేపు చదువుతాం, లేకపోతే లేదు. థ్యాంక్ యూ.